ఉదయపు సూర్యుడు మధ్యాహ్నపు సూర్యుడు అని రెండు పాయింట్స్ని ఉటంకిస్తారు ఏదైనా అంశాన్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు. ఉదయపు సూర్యుడు అంటే పొద్దున్నే ఓ సిస్టమేటిక్గా సూర్యోదయం జరుగుతుంది, నిదానంగా నడినెత్తి మీదకి వస్తారు, ఆ తర్వాత నిదానంగా దిగుతారు. ఒక మనిషి జీవితంలో పెరుగుదల ఎదుగుదల అలాగే ఉంటుంది చనిపోయే వరకు అన్నటువంటి. అదే మధ్యాహ్నపు సూర్యుడు అంటే అకస్మాత్తుగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోతుంది. అందుకని ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఇదే చెప్తుంటారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆకస్మిక ఆదాయం లేదా అర్జెంటుగా సంపాదించాలనుకుంటే నష్టపోతారు అనడానికి సాక్ష్యం ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా నలిగిపోతున్న మధ్యతరగతి అవుతున్నారు. అప్పట్లో అమరావతికి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో భూములు కొన్నారు చాలామంది. 3 కోట్లు 4 కోట్లు, ముందు 10 లక్షల నుండి 50, 60, 70 అది పెరిగే కొద్దీ వీళ్ళు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. తీరా చూస్తే జగన్ సర్కార్ వచ్చాక ఆ ఆశల మీద నీళ్లు చల్లుతా అది పక్కన పెట్టేటప్పటికి 4 కోట్లది కాస్త 40 లక్షలకి అయింది. కొనేవాళ్ళు లేడు, అందరూ అమ్మేవాళ్ళే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక సరిచేసే ప్రయత్నం చేస్తున్నా ఒక్కసారిగా 4 కోట్లు 40 కోట్లకు పోవట్లేదు చాలా. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున జగన్ అనేవాడు వస్తే ఏమవుద్దో అనేటటువంటి భయంతో పెరిగింది. మొన్న 40 లక్షలతో పోల్చుకుంటే పెరిగింది, కానీ 4 కోట్లతో పోల్చుకుంటే రావట్లేదు. అంటే ఈలోపు నష్టపోయింది ఎవరంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. అట్లాగే ఇప్పుడు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భారీగా పెరిగినాయి, ఇప్పుడు అక్కడ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన తెలంగాణలో ఇంతవరకు హైటెక్ సిటీ ఈ పక్కన వియ్యాపూరు ఈ రూట్ల నుంచి ఇప్పుడంతా ముచ్చర్ల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దాంతో ఒకవైపు రేట్ల నుంచి ఇంకోవైపుకి. ఇది అంటే ప్రభుత్వాలు మారినప్పుడు, విధానాలు మారినప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు ఫ్లక్సేషన్ భారీగా పడిపోతున్నాయి. బంగారం ధర 100 రూపాయలు 1000 రూపాయలు 2000 పెరిగితే మళ్ళీ ఏడాది తిరిగేటప్పటికి అదే వస్తుంది. అదే రియల్ ఎస్టేట్ అయితే కొడితే మళ్ళీ తిరిగి కోలుకోవడం కష్టమవుతుంది. ఒక్కోసారి అదృష్టం ఉంటే తిరిగి పుంజుకుంటుంది. వీటన్నిటిలో పాటు ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రతీకార రాజకీయాలు. ఇప్పుడు తెలంగాణలో ఎవరన్నా ఓ స్థలం కొనాలో, ఇల్లు కొనాలో, భూమి కొనాలో అంటే ఇప్పుడున్న వెంచర్లలో కొన్నారనుకోండి, రేపు పొద్దున కేసీఆర్ వాళ్ళు వచ్చి కూలుస్తారేమో. ఎందుకంటే ఈ ఎవరైతే బిల్డర్లు ఉంటారో బిల్డర్లకు ఏదో ఒక పొలిటికల్ ఎఫిలియేషన్ లేకపోతే కనుక పర్మిషన్లు అయితే తొందరగా రావు. పొలిటికల్ ఎఫిలియేషన్ ఉంటే వాడు ఆ పార్టీ వాడని ఫిక్స్ చేసి వాడి వెంచర్ మీద కక్ష కడుతున్నారు. దాంతో ఏమవుతున్నది, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి వెంచర్లన్నిటి కూల్చిపడేస్తున్నది రేవంత్ సర్కార్. అక్కడ నలిగిపోతున్నది మధ్యతరగతి. అమ్ముకున్న బిల్డర్ బాగానే ఉన్నాడు, నష్టపోతుంది మధ్యతరగతి వాడు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ పార్టీని అభిమానిస్తున్నటువంటి ఎవరైతే రియల్టర్లు ఉన్నారో వాళ్ళ వెంచర్లని బుల్డోజర్లతో కూల్చేశారు, ప్రొక్లైన్లతో కూల్చేశారు, ప్లస్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దాంతోపాటు ఆ జగనన్న కాలనీలు ఇవన్నీ అటు ఇటు కాకుండా పోయినాయి. ఇప్పుడంటే ఏంటి, ఈ 2 రాష్ట్రాల్లో భూమి మీద పెట్టుబడి ఇదివరకు ఒకప్పుడు అతిపెద్ద లాభదాయకమైంది అయితే ఇప్పుడు అదో పెద్ద టెన్షన్ అయిపోతుంది. ఇది మంచిదా చెడ్డదా ఆలోచించాల్సింది అన్ని పార్టీలు కూర్చుని.